రామలక్ష్మణ మాస్టర్ జర్నీ అయితే ఊరు దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కూడా వాళ్ళ వెన్నుంటి ఉన్నటువంటి బాబు గారు రామలక్ష్మణ మాస్టర్ యొక్క అన్నగారు. బాబు గారు చెప్పండి, మీ తమ్ముళ్ళ యొక్క విజయ పదం అనుకోవచ్చు, దాన్ని ఏమంటారు, వాళ్ళు సాధించినటువంటి విజయాలు అనుకోవచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ కష్టమే విజయాలు ఇంకేముంది. మీరు రాకముందు చూపించారు, నేను మా అన్నగారు మా జర్నీ స్టార్ట్ అదే మా ధనపదులు మాకు 12 సంవత్సరాలు పనిచేసినాయండి అయ్యి మాకు. అవునా? ఓకే. లాస్ట్ వదిలిపెట్టి రావాల్సి వచ్చింది అంటే చాలా బాధ వేసింది. 8తో వచ్చాం. అవునా? అంతే, మాకు బాగా పనిచేసినాయి. ఓకే. బండి దిగబడ్డ సంపాదించిన డబ్బులు కష్టమే డబ్బులకి తీసుకెళ్ళి ఓకే ప్రాక్టీస్ చేసింది. ఎందుకంటే మన బండి దిగబడ్డా కూడా లాగే ఎగ్గొట్టే కదా, అంత బాగా చేసి 8తో వచ్చాం. లాస్ట్ వదిలిపెట్టాం. ఇదంతా ఇంత డిజైన్స్ ఇంత పర్ఫెక్ట్నెస్ చేయడానికి క్రెడిట్ గోస్ టు మా అన్నగారికి. ఓకే, ఇదంతా సెట్ చేసింది ఇలా ఉండాలి, మేము అంటాం అంతే. డిజైన్స్ ఇలా ఉండాలంటే ఆయన మొత్తం ఆయన చూస్తారు. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి అనుకున్నాం కానీ మనం ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు. ప్రపంచంలో ఆ రకంగా అక్కడ ఆ తోటలో అంత బాగా చేశాడు చక్రయ్య, ఈ తోటను చేయడానికి కారణమైన మా అన్నగారు. ఓకే, అదే బాబు గారు చెప్పండి, లాస్ట్ టైం ఒకసారి మీ తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటి అనేది లాస్ట్ టైం వాళ్ళు చెప్పారు, ఎక్కడో విన్నాను. ఏంటి మీరు 22 కిలోమీటర్లు బియ్యం బస్తా వేసుకుని ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారంట, ఏంటి అది? ఆ మొండి ప్రేమ అనుకోవాలా, ధైర్యం అనుకోవాలి? సినిమా పిచ్చి వాళ్ళంటే సినిమా పిచ్చితో వచ్చారు. నాకు ఇంకా ఎక్కువ ఉండేది. అవును, సినిమా పిచ్చే నాకు ఎక్కువ. పిచ్చి మీద అందరం నడిచామంటే మద్రాసు అంటే అప్పుడు సినిమా మా చిరంజీవి గారి వాళ్ళు అప్పుడు మనసులో ఊహించుకున్నాడు కదా. అవును, అప్పుడు నడవడం అంటే 22 కదా 50 నడిచేవాడు. అదే అంతేనా? అంతే. ఎందుకంటే వెయిట్ వేసుకొని వెయిటర్ అంటే వెయిట్ అది తెలియదు కదా, అది వెయిట్ ఎక్కడికి వెళ్ళాలి, గమ్యం వెళ్ళాలని ఉండదు కానీ వెయిట్ తెలియదు. ఓకే, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీ విషయంలో చెప్పుకోవాల్సింది, మీ నాన్నగారి తర్వాత నాన్నగారి ప్లేస్ అన్నట్టు మాట్లాడారు వీళ్ళు మీ గురించి. ఒక దగ్గర ఒక సందర్భంలో చూసాను నేను. ఎవరంటే నేను వాళ్ళ నాన్నగారు లాగానే కాదు కానీ వాళ్ళు ఇంకా నన్ను ఇంకా బాగా చూసుకున్నారు. వాళ్ళు అంతేనా? వాళ్ళు చూసుకున్నంత నేను చూడలేదేమో నాకు ఇప్పుడు ఫీల్ అవుతుంది ఇప్పుడు నాకు. ఓకే, అట్లా చూస్తారు. మీ తమ్ముళ్ళు కావచ్చు, అన్నగా మీరు కావచ్చు, ఒకరికొకరు చెప్పుకునే పరిస్థితి వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ సందర్భంగా తెలుగుని ప్రేక్షకుల సందర్భంగా మీ తమ్ముళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇలా అన్నదమ్ములు అందరూ ఎట్లా ఉంటే కుటుంబాలు ఇంకా ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ కేసులు గొడవలు ఏమి ఉండవు. మాకు ఏముండదు, మేము కూర్చొని మాడుకుంటాం, ఎందుకంటే చేసుకొని వెళ్ళిపోతాం. అంతేగా మాకే గొడవలు కానీ ఇక అన్నదమ్ములు అనేది ఎట్లా ఉండాలని నేను అనుకుంటాను. ఎప్పుడైనా సరే అన్నదమ్ములు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పార్ట్నర్స్ మధ్య కానీ ఎప్పుడైనా వచ్చేది డబ్బు కడాయి పెద్ద గొడవలు అవుతుంది. నేను లేకపోతే నువ్వు లేవని, లేకపోతే నువ్వు లేకపోతే మేము లేవని చెప్పేసి ఇట్లాంటి గొడవలన్నీ వస్తుంటాయి. సరే ఒకటి చెప్పనా, వాళ్ళకి డబ్బులు అసలు తెలియదు వాళ్ళకి. అంతేనా? వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గర 100 రూపాయలు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంకా డబ్బులు గొడవ అవుతుంది మొత్తం. నేను కానీ ఇంట్లో ఆడలు కానీ చూసుకుంటాము. అలాంటి డబ్బులు వాళ్ళకి అయినప్పుడు డబ్బుల గురించి కూడా అవుతుంది. ఇంకేనా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కనీసం ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి మ్యాక్సిమం ఇప్పుడు కొంచెం చూపిస్తాను వాళ్ళకి ఇప్పుడు కొంచెం చూపిస్తాను. అంటే బాగా బెండర్లు చూపించాలి కదా, వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు చూపిస్తాను, తెలుసుకోవాలి కదా బాబు, మనం వయసు అయిపోతున్నాను చూపిస్తాను కన్నా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, అంటే ఏమీ తెలియదు వాళ్ళకి. ఎందుకంటే అన్నకి ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయింది నీకు? నాకు 45-46 మ్యారేజ్ అయింది. మాకు ఒక 27 ఇయర్స్ మ్యారేజ్ అయింది. మేమంతా కలిసి 45 సంవత్సరాలు మ్యారేజ్ అయినా కానీ మాతోటి కలిసి కట్టుగా. ఓకే, అంటే ఇంకా జర్నీ తక్కువగా ఉంది. ఇంకా ఈ గ్యాప్లో ఇంకా విడిపోయేది ఏముంది. ఇంకా అదే ఎక్కువ ఉంటే అదే అనుకోవచ్చు. జర్నీ తక్కువ ఉంది కాబట్టి ఈ జర్నీలో ఆ గ్యాప్ కూడా ఫిల్అప్ చేసామనుకో, ఇక దేవుడు మనకి హ్యాపీ. అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలనేది మన ఈ జర్నీలో. మీ సినిమా జర్నీలో అఫ్ కోర్స్ ఇద్దరు కాదు ముగ్గురని మాట్లాడాలి ఇప్పుడు నాకు తెలిసి. ఈ మాటలు విన్న తర్వాత అర్థమవుతుంది, ఎందుకంటే సినిమా అంటే సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీలు అంటారు కదా, కనపడే 2 సింహాలు, కనపడిన 3 సింహాలు, 4వ సింహం. ఓకే, అయితే అండి ఈ జర్నీలో తమ్ముళ్ళ జర్నీ కానీ తమ్ముళ్ళు విన్నట్టు ఉన్న మీ జర్నీలో బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జైట్మెంట్ అయిన సందర్భాలు ఉన్నాయా? బాధపడ్డం అంటే బాధలు కొంచెం తక్కువే. బాధలు అంటే వాళ్ళు అంత దూరం కుటుంబాన్ని బాధపడలేదు వాళ్ళు. అది బాధలు కొంచెం తక్కువే. ఏదైనా కూడా కూర్చుంటే తీరిపోతాయి బాధలు. ఓకే, మనం మాడుకుంటే తీరిపోతాయి. ఓకే, మాడుకోకపోతే బాధలు పెరుగుతాయి. మాట్లాడకుండా ఉంటేనే కోర్టులకి పోలీస్ మాట్లాడుకుంటే ఎన్ని పరిస్థితుల్లో మేము పొద్దున్న మార్నింగ్ మేము కూర్చొని ఏం జరగాలి, సాయంత్రం ఏం జరగాలి మాడుకుంటాం, అంతే. అసలు అట్లాంటి సందర్భాలు వచ్చినాయి? అసలు మ్యాక్సిమం రాలేదు. మ్యాక్సిమం రాలేదు. వృత్తి దూరం ఎట్ట వస్తుంది? అయ్యా, ఎప్పుడో మా జాయింట్ విడిపోయేది. ఓకే, గుడ్.
అయితే ఈరోజు చూసాం కదా రామలక్ష్మణ మాస్టర్లు అంటే ఇద్దరు కాదు ముగ్గురు అనే విషయం అయితే ప్రపంచానికి తెలిసింది. ముందు కనిపిస్తున్న ఇద్దరైతే కనపడని మూడో సింహాన్ని వాళ్ళ పెద్దల గురించి చెప్పారు. సో వీళ్ళ జర్నీకి మెయిన్ బ్యాక్ ఎండ్ ఉండి నడిపించినటువంటి బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది.